నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక సుదినంగా చెప్పుకోవచ్చు. నిజమే, ఎందుకంటారా? ఆంధ్రప్రదేశ్ గౌరవ న్యాయస్థానం 16,000 మంది ఉద్యోగుల జీవితాల్ని కాపాడింది. 16,000 కుటుంబాలు రోడ్డున పడకుండా అడ్డుపడింది. నిర్దాక్షిణ్యంగా 16,000 మంది జీవితాలను అతలాకుతలం చేయాలని చూసినటువంటి వైసీపీ ప్రయత్నాన్ని, కుట్రని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిప్పికొట్టినటువంటి రోజు, తిప్పికొట్టినటువంటి సందర్భం. కాబట్టి ఇది సుదినంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది నేనేం చెప్పబోతున్నాను అన్నది. సరే, అర్థం కాని వాళ్ళకి ఈ సమాచారం ఇంకా తెలుసుకున్న వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. దాంతోపాటుగా దీని వెనుకున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం కూడా చేస్తాను. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాజాగా ఒక పిటిషన్ దాఖలైంది. దాఖలు చేసింది ఎవరో తెలుసా? పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి. ఈయన వైసీపీ నాయకుడు, నెల్లూరు పార్టీ ఇన్ఛార్జు, దాంతోపాటుగా టీచర్స్ ఎమ్మెల్సీ కూడా. ఈ ఎమ్మెల్సీ గారు ఏం పిటిషన్ దాఖలు చేశారో తెలుసా? తాజాగా పూర్తయినటువంటి మెగా డిఎస్సి ఏదైతే ఉందో, అంటే మెగా డిఎస్సి నిర్వహించి 16,000 ఉద్యోగాలు ఇచ్చారు కదా, దీని మీద వీళ్ళ ఆరోపణ మొదటి నుంచి చేస్తూనే ఉన్నారు. ఈ మెగా డిఎస్సిని రద్దు చేసి ఆ ఇచ్చినటువంటి 16,000 ఉద్యోగాలను కూడా పూర్తిగా రద్దు చేయాలి, ఇందుట్లో అక్రమాలు జరిగాయి, దుర్మార్గాలు జరిగాయని చెప్పేసి మెగా డిఎస్సి ఇచ్చిన 16,000 ఉద్యోగాలను కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి పిటిషన్ వేశాడు. అయితే ఈ పిటిషన్ వేసినటువంటి సందర్భంగా ఈ పిటిషన్ విచారించినటువంటి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు, మీరు కనీసం ఇందుట్లో అక్రమాలు జరిగాయని చెప్పడానికి ప్రాథమిక ఆధారాలను కూడా మా ముందు సమర్పించలేదు. అక్రమాలు జరిగాయంటే ఉండాలి కదా ఆధారాలు, సాక్ష్యాల ఆధారాలు ఉండాలి కదా. అవేవీ లేకుండానే కేవలం స్పెక్యులేషన్స్ ఆధారంగా మీరేదో ఒక పిటిషన్ వేశారు, కాబట్టి మేము దీన్ని పూర్తి స్థాయిలో తిరస్కరిస్తున్నాం అని చెప్పేసి అడ్డంగా కొట్టివేసి చెత్తబొట్టలో పడేసింది ఆ పిటిషన్. కాబట్టి నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, సుదినం, ఈరోజు గొప్ప దినం అని చెప్పేసి ఎందుకు అంటున్నానంటే, 1 కాదు 2 కాదు 16,000 మంది జీవితాలను నడి రోడ్డు పాలు చేయడానికి చేసినటువంటి ప్రయత్నం, కుట్ర ఫలించలేదు. గౌరవ న్యాయస్థానం వారు విచక్షణతోటి సాక్ష్యాలు, ఆధారాలు పరిశీలించి అసలు మీరు చెప్పిన ఆరోపణలకు ఆధారాలు లేదని చెప్పేసి తీసి కొట్టివేసి మరి వాళ్ళ జీవితాలను కాపాడినటువంటి సందర్భం. కాబట్టి సుదినం అని చెప్పేసి చెప్పక తప్పదన్నమాట. ఒకసారి నేను ఆయన వేసినటువంటి పిటిషన్కి సంబంధించినటువంటి ఒక చిన్న ఆర్డర్ కాపీ కూడా చూపిస్తాను. ఆయన పిటిషన్ వేసినటువంటి అంశాన్ని కూడా చూపిస్తాను. అందుట్లో చాలా క్లియర్ కట్గా ఉన్నటువంటి అండర్లైన్ చేసినటువంటి దాన్ని ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. పేజ్ నెంబర్ 5 అనుకుంటే అందుట్లో అండర్లైన్ చేసినటువంటి అంశాన్ని ఒకసారి చూడండి. క్వాషింగ్ ద ఆపరేషన్ ఆఫ్ ఆల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్. ఆల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటే 16,000 ఉద్యోగాలు ఇచ్చారు కదా, ఈ 16,000 ఉద్యోగాలను పూర్తిగా తొలగించండి. మెగా డిఎస్సి మీద ఆరోపణలు, మెగా డిఎస్సిలో తప్పులు జరిగాయి, వీటి సంగతి తేల్చండి, శిక్షించండి అని కాదు. వీళ్ళ పగేంటి, వీళ్ళ కోపం ఏంటి? మేము ఒక్క డిఎస్సి కూడా 5 ఏళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మెగా డిఎస్సిని ఇచ్చి 16,000 ఉద్యోగాలు ఇచ్చారు. చరిత్రలో వీళ్ళకంటూ ఒక స్థానం, చరిత్రలో వీళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, అది ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దాదాపు 2 లక్షల పైచులకు ఉద్యోగాలు తెలుగుదేశం హయాంలోనే వచ్చాయి, టీచర్ ఉద్యోగాలు. అసలు మనకి వైసీపీకి ఒక్క ఉద్యోగం కూడా చెప్పుకోవడానికి లేదు కదా, మనం డిఎస్సి ఇవ్వలేదు కదా అనేటటువంటి కోపం, పగ. అందుకనే మొదట్లో విషయం చెప్పారు, మొదట్లో అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేశారు. చివరికి దీన్ని ఎలా అయినా సరే ఒక్కళ్ళు కూడా ఉద్యోగం చేసుకోవడానికి వీల్లేదు, మొత్తం నడి రోడ్డు మీదకి రావాల్సిందే, మొత్తం రోడ్డుని పడాల్సిందే అని చెప్పేసి. అసలు కనీస విచక్షణ ఉండదా? ఏదైనా అక్రమాలు నిజంగానే జరిగాయనుకున్నా 1 ఎక్కడో జరిగితే జరిగి ఉండొచ్చు, లేదంటే కొన్ని పోస్టులు ఏదన్నా అమ్ముకుని ఉండొచ్చు, లేదంటే ఇంకోటి ఏదన్నా ఉంటే ఉండొచ్చు అని చెప్పేసి స్పెసిఫిక్గా కారణాలు ఉంటాయి. ఇది అమ్ముకున్నారు, అక్రమాలు చేశారు, పేపర్ లీక్ చేశారు, ఈ దుర్మార్గం చేశారని స్పెసిఫిక్గా కొన్ని కేస్ స్టడీస్ ఉంటాయి, కొన్ని కారణాలు ఉంటాయి. ఒక 100 మందో 1000 మందో ఈ విధంగా అక్రమంగా జాయిన్ అయ్యారని చెప్పేసి అంటే ఒక ఆరోపణ, ఒక సహేతుకత. లేదు 16,000 మంది అక్రమంగా వచ్చారట.
16,000 ఉద్యోగాలను రద్దు చేయాలట. ఎంత దుర్మార్గం ఇది. పోనీ వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయంటే ఏదీ లేవు. వీళ్ళు చెప్పేది ఏంటో కూడా నేను క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. పేపర్ లీక్ అంటారు. ఫస్ట్ పేపర్ లీక్ అని ఎత్తుకోవటం పేపర్ లీక్తో ఎత్తుకున్నాను. పేపర్ లీక్ ఎలా జరుగుద్ది అని చెప్తే దానికి ఆధారం ఉండదు. మేము పేపర్ లీక్ అంటున్నాం, అంతే పేపర్ లీక్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర అందరూ పేపర్ లీక్ అని తగులుకున్నారు. అదే 40,000 పైచులకు ప్రశ్నలు తయారు చేయించి ఎక్స్పర్ట్స్ చేత జంబ్లింగ్ సిస్టంలో పెట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఎలా లీక్ అవుతుందనేది ఒక్కళ్ళు కూడా దానికి ఆన్సర్ చేయాలి. అంటే ఒకే సబ్జెక్టుకి సంబంధించి 2 వ్యక్తులు పక్కపక్కన కూర్చొని రాసినా సరే ఒకడికి వచ్చినటువంటి పేపర్ ఇంకొకడికి రాదు, ఒకడికి వచ్చినటువంటి ఫార్మెట్ ఇంకొకడికి రాదు. అంటే పూర్తిగా జంబ్లింగ్, ఏ ఒక్క పేపరు కలిసేటటువంటి అవకాశం ఉండదు. ఆ రకంగా ఏర్పాటు చేస్తే, ఆ రకంగా పక్కపక్కన కూర్చున్నా సరే ఒకటి పేపర్ ఇంకొకటికి కలవనటువంటి విధంగా జంబ్లింగ్ సిస్టంలో ప్రశ్నలు పూర్తిగా డిఫరెంట్గా వచ్చేటువంటి ఏర్పాటు చేసి కంప్యూటర్ బేస్డ్ ఆధారంగా చేస్తే కేవలం పర్మనెంట్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొక్కళ్ళకి మాత్రమే యాక్సెస్ తప్ప ఇంకే అధికారికి ఎవరికి యాక్సెస్ లేనటువంటి విధంగా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే పేపర్ లీక్ అంటారు. ఎక్కడ లీక్ అయింది, ఎంతమంది ఎన్ని సెంటర్లో లీక్ అయింది, ఎక్కడ జరిగిందని చెప్పేసి అడిగితే సమాధానం ఉండదు. అక్కడ అభాసు పాలైనటువంటి అదే పేపర్ లీక్ అని చెప్పేసి ఇందుట్లో పెడితే మరి కేసు కొట్టేయకుండా ఎలా ఉంటుంది కోర్టు? ఆ తర్వాత అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారు, రిజర్వేషన్ పాటించలేదు అంటారు. ఆ నవీన్ అనేటటువంటి వ్యక్తిని ఒక ఉదాహరణ చూపిస్తారు. ర్యాంకులు వచ్చినా మెరిట్ వచ్చినా తీసి పక్కన పెట్టారంటారు. నవీన్ అనేటటువంటి ఒక వ్యక్తిది ఉదాహరణ చూపిస్తారు. ఆ నవీన్ అనేటటువంటి వ్యక్తి ఆల్రెడీ ప్రభుత్వంలో ఉద్యోగి. అతను ఏ పరీక్ష రాయాలన్నా దేనికి వెళ్ళాలన్నా సరే అతను ఎన్ఓసి తీసుకోవాలి. అతను ఎన్ఓసి తీసుకోలేదు. పోనీ ఎన్ఓసి తీసుకోలేదు అనుకున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అప్పుడు పిలిస్తే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా రాలేదు. మరి ఇంక ఏ రకంగా అతనికి మేము ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అధికారులు ప్రశ్నిస్తే ఆన్సర్ ఉండదు. ఎన్ఓసి తీసుకున్నందుకే అతను డిస్క్వాలిఫై చేయాలి. అలాంటిది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పిలిచారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి కూడా రాకుండా, మరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి కూడా అటెండ్ కాకపోతే ఇంకెట్లు ఉద్యోగం ఇస్తారు? ఏ మొహం పెట్టుకుని ఉద్యోగం ఇస్తారు? ఎవరికి ఉద్యోగం ఇస్తారు చెప్పండి? మీ ప్రభుత్వం అయితే ఇచ్చేవాళ్ళ? సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా రాకుండా నేను రాను అని భీష్మించి కూర్చుంటే ఇచ్చేవాళ్ళ? అదే వ్యక్తి తర్వాత హైకోర్టుకి వెళ్ళాడు. కోర్టు కూడా అక్షంతలు వేసి పంపించింది. ఇంక ఇందుట్లో తప్పే ఉంది? ఈ ఆరోపణ కూడా తీసి పక్కన పెట్టచ్చు. ఇంకా ఆ తర్వాత రిజర్వేషన్ సరిగ్గా పాటించాలి. అది హారిజెంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ అని చెప్పేసి రకరకాలుగా ఉంటుంది. స్పోర్ట్స్ కోట, హారిజెంటల్, వర్టికల్, మహిళా కోట, వికలాంగుల కోట, ఎక్స్ సర్వీస్మెన్ కోట, ఇలా రకరకాల కోటాలు ఉంటాయి. అది కూడా ఈ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టుల్లో ఈ కోటాల్లో ఎంతమంది ఉన్నారు, ఇవి కాకుండా జనరల్ ఎంత ఉన్నాయి, అందుట్లో మహిళలు ఎంత ఉన్నాయి, వికలాంగులు ఎంత ఉన్నాయి, ఎక్స్ సర్వీస్మెన్ ఎంత ఉన్నాయి, ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగింది. దీని మీద ఒక్కళ్ళన్నా కోర్టుకి వెళ్ళారా అంటే లేదు. ఎందుకంటే హారిజెంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటో అర్థం కాకుండా, అర్థం చేసుకోకుండా చేసినటువంటి ఆరోపణలు కాబట్టి. సో అందరికీ అందుబాటులో అవకాశాలు ఉంచాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ 2 రకాల రిజర్వేషన్స్ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఇది అర్థం చేసుకోకుండా కొంతమందిని తీసుకొచ్చి ఆరోపణలు చేస్తారు. అవన్నిటికీ సమాధానం చెప్పినా సరే ఇంకా మళ్ళీ అదే పాట. ఇవన్నీ అయిపోతే లాస్ట్గా స్పోర్ట్స్ కోటా మీద పడ్డారు. స్పోర్ట్స్ కోటాలో అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చేశారు. అదేదో బ్రిడ్జ్ గేమ్ అంట, బ్రిడ్జ్ గేమ్ అంటే పేకాటకు కూడా ఉద్యోగాలు ఇచ్చేస్తారా అని చెప్పేసి కొంతకాలం ఆ దుష్ప్రాపకరణ చేశారు. నిజానికి బ్రిడ్జ్ గేమ్ వేరు, పేకాట వేరు. ఈ ప్రాథమికమైనటువంటి అంశం వాళ్ళకి తెలియదు. అసలు బ్రిడ్జ్ గేమ్లో సెలెక్ట్ అయిన వాళ్ళే ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో. అసలు ఆ కోటా కింద బ్రిడ్జ్ గేమ్ అనే దాని కింద అసలు ఈ 16,000 ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఎంత విచిత్రమో చూడండి. కాకపోతే లిస్టులో పెట్టారు ఏ అంశాలకి, ఏ విభాగాల్లో, ఏ క్రీడల్లో ఉద్యోగాలు ఇవ్వచ్చు, రిజర్వేషన్ ఉంటుంది అనే దాంట్లో ఈ బ్రిడ్జ్ గేమ్ అనే దాన్ని కూడా పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇది ఒలింపిక్ అసోసియేషన్ దగ్గర నుంచి, భారత ప్రభుత్వం దగ్గర నుంచి స్టాండర్డ్గా వస్తున్నటువంటి లిస్ట్ను ఆధారంగా చేసుకుని వీళ్ళు కూడా ఇచ్చేస్తారు. 40వ నంబరో 44వ నంబర్లోనే దీన్ని పెట్టారు ప్రాధాన్యత క్రమంలో. విచిత్రం ఏంటంటే 44వ ప్రాధాన్యత క్రమంలో పెట్టినా ఒక్కడికి కూడా అందుట్లో అర్హత కలిగిన వాళ్ళు లేరు. ఒక్కడికి కూడా ఆ కోటాలో ఉద్యోగం రాలి. మరి ఉద్యోగం రాకుండానే బ్రిడ్జ్ గేమ్ కాస్త ప్యాకాట్ అయిపోయింది. ప్యాకాట్లో బాగా ఆడిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసారు. అద్ది ఇద్దని చెప్పి సవాకులు చవాకులు. తీరా
ఆ యొక్క శాప్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, డిఎస్సి నిర్వహించినటువంటి అధికారులు వీళ్ళందరూ కలిసి కూర్చొని బాబు ఇది పరిస్థితి అని వివరించినా సరే దాని గురించి సమాధానం ఉండదు. ఇన్ని ఆరోపణలు, ఇన్ని బురజల్లుళ్ళు, ఇంత కథ అయిపోయిన తర్వాత ఫైనల్ అటెంప్ట్గా ఇప్పుడు 16,000 మందిని మీరు రోడ్డున పడేస్తారా లేదా, పడేయాల్సిందే, ఒక్క దెబ్బతో మొత్తం, ఒక్క కలంపోటుతో మొత్తాన్ని తొలగించాల్సిందని చెప్పేసి ఈ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకు ఈ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ఎవరో తెలుసా? 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 590 మార్కులు పైచిలుకు వచ్చినటువంటి వాళ్ళ మొత్తాన్ని సెలెక్ట్ చేసి వాళ్ళ ఫోటోలతోటి ప్రభుత్వ బడి అద్భుతంగా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో అంటూ విద్యాశాఖ అన్ని ప్రధాన పత్రికల్లో మెయిన్ పేజీలో యాడ్స్ ఇచ్చింది. కోర్స్ సబ్జెక్టు కరెక్షన్ సాక్షిలో కూడా ఇచ్చినట్టుంది, వాళ్ళు వేసుకున్నారో లేదో తెలియదు మొత్తానికైతే. ఆ యాడ్స్ ఉన్నటువంటి పేపర్ పట్టుకొని ఇప్పుడు ఇది పెద్ద గొప్ప, వీళ్ళు ఏమైనా పెద్ద గొప్ప వాళ్ళ, ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళందరికీ యాడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి హేళనగా, చిన్న చూపుగా వాళ్ళ మీడియాలో కూర్చొని మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తే ఈ వ్యక్తి. ఇతనికేదో విద్యా సంస్థలు కూడా ఉన్నాయని చెప్తారు, మరి ఏ విద్యా సంస్థలు నాకైతే తెలియదు, చెప్తూ ఉంటారు ఇతనికి కూడా ఒక విద్యా సంస్థ ఏదో ఉందని చెప్పేసి. ఒకవేళ అదే నిజమైతే విద్యా సంస్థలు ఉన్నటువంటి వ్యక్తి ఆ రకంగా సాటి పిల్లలు, అది కూడా బడి పిల్లలు, అది కూడా ప్రభుత్వ బడుల్లో చదువుకునేటటువంటి పేద పిల్లలు మంచి ర్యాంకులు, మంచి మార్కులు తెచ్చుకుంటే దాన్ని గొప్పగా చూపిస్తే కూడా తట్టుకోలేనటువంటి వ్యక్తి ఈరోజు ఇంతమందికి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా అవకాశం కల్పిస్తే ఎందుకు తట్టుకుంటాడు? వాళ్ళ పార్టీ కానీ ఆయన కానీ తట్టుకునే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళ జీవితాల మొత్తాన్ని బద్నాం చేయాలి, బయటపడేయాలి, వాళ్ళందరినీ రోడ్డు పాలు చేయాలని చెప్పేసి పిటిషన్ వేశారు. విచక్షణ కలిగినటువంటి గౌరవ న్యాయస్థానం మాత్రం తిప్పికొట్టి ఆ పిటిషన్ని డిస్మిస్ చేసి ఒక అద్భుతమైనటువంటి తీర్పు అయితే ఇచ్చింది. సో ఇది కథ. వాళ్ళు మారలేరు అని చెప్పడానికి మరొక ఉదాహరణ అయితే ఇది. సో మరి ఈ అంశం పట్ల మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.